Dear students, I am Tulasi, Maths Assistant working in Chandagiri Girls School. ఇంతవరకు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశారు కదా. ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి కొన్ని టిప్స్ నేర్చుకుందాం. మ్యాథ్స్ చాలా ఈజీగా 100కి 100 తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా మన ప్రజెంటేషను చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పాస్ అవ్వడం కూడా మినిమం మార్క్స్తో కూడా చాలా ఈజీ. దానికి ఏమేమి మనము టిప్స్ పాటించాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 5 చాప్టర్లు అనగా పంచరత్నాస్ అని పేరు పెట్టుకుందాం. ఒకటి రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు, పాలినామియల్స్ బహుపదులు, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, రేఖీయ సమీకరణాల జత, తర్వాత స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రము, ప్రాబబిలిటీ సంభావ్యత. ఈ 5 చాప్టర్లో నుంచి మనకి 51 మార్కులు వస్తున్నాయి. ఇక్కడే ఈ 5 చాప్టర్లోనే మనం పాస్ అయిపోవచ్చు అన్నమాట. తర్వాత మనము దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఫార్ములాస్. మనకి ఈ చాప్టర్లో ఈ మ్యాథ్స్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లో నుంచి స్టాటిస్టిక్స్ నుంచి ఎక్కువగా ఫార్ములాస్ వాటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. స్టాటిస్టిక్స్లో 3 ఫార్ములాస్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో 3 ఫార్ములాస్. కేవలం ఈ 6 ఫార్ములాస్ బాగా నేర్చుకున్న టర్మ్స్ నేర్చుకున్నామంటే మనకి ఇక్కడ 6 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత డయాగ్రామ్స్. ముఖ్యంగా ఇక ప్రశ్నలో మనకి ఏమీ తెలీదు అని అనుకునే కన్నా ఆ ప్రశ్నలో ఇచ్చిన దాంట్లో ఉండే డేటాని రాయడం, ఏమేమి ఇచ్చినారు, ఏం కనుక్కోవాలా, ఫార్ములా తెలిస్తే ఫార్ములాతో పాటు దానికి డయాగ్రామ్ ఏమైనా వేయగలమా. మెన్సురేషన్లో అయితే కోను, సిలిండర్, స్పియర్, ఈ విధంగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో డయాగ్రామ్ సర్కిల్స్లో సంబంధించి ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు కాబట్టి వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టండి. టేబుల్స్, ఒక 5 టేబుల్స్ ఉన్నాయి మ్యాథ్స్లో. ఈ 5 టేబుల్స్ నుంచి మనకి 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 3rd చాప్టర్లో కన్సిస్టెంట్ టేబుల్, 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో డిస్క్రిమినెంట్ టేబుల్, ట్రిగ్నామెట్రీలో యాంగిల్స్ టేబుల్, ప్రాబబిలిటీలో డెక్ ఆఫ్ కార్డ్స్, మెన్సురేషన్లో ఫార్ములాస్ టేబుల్. ఈ 5 టేబుల్స్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ స్టేట్మెంట్స్, త్రిభుజాల్లో ఎస్ఏఎస్, ఏఎస్ఏ, త్రిబుల్-ఎస్. అలాగే కండిషన్స్ ఫర్ 2 ట్రయాంగిల్స్ టు బి సిమిలర్. ఈ 4 ప్రశ్నలు త్రిభుజాల్లో నుంచి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంతే, కేవలం 2 డెఫినేషన్స్ నేర్చుకున్నామంటే తప్పనిసరిగా మనకి ఈ 3+2 ఈ 5 డెఫినేషన్స్లో నుంచి 2 గ్యారంటీగా వస్తాయి. ఇంకా చివరిగా గ్రాఫ్ తీసుకుంటే పెన్సిల్తో నీట్గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ నెంబర్స్ రాసి స్కేల్ తీసుకుంటున్నారు. జనరల్గా మనకున్న ప్రాబ్లమ్స్లో ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్, వై యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్లోనే వస్తున్నాయి. స్కేల్ రాసి పాయింట్స్ నీట్గా గుర్తుపెట్టి స్కేల్తో వాటిని కలిపి కింద సొల్యూషన్ కూడా తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ఏలో అయితే డైరెక్ట్గా ఈక్వేషన్లు ఇస్తున్నారు 33Aలో. 33Bలో మీరే సెంటెన్సెస్ ఈక్వేషన్స్ తయారు చేసి తర్వాత సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. 100 days యాక్షన్ ప్లాన్లో ఉండే గ్రాఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ 8 మార్క్స్ గురించి చూద్దాం. ముఖ్యంగా మనకి 40 మార్క్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. 29A ఇక్కడ రియల్ నెంబర్స్ నుంచి √2, √3, √5, √7, √11 కేవలం ఈ 5 ప్రశ్నలు బాగా నేర్చుకున్నారంటే ఇక్కడ తప్పనిసరిగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 30Aలో కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఎక్కువగా, తర్వాత డిస్టెన్స్, వర్టిసెస్, ట్రయాంగిల్సా, రాంబసా, ప్యారలలోగ్రామా అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినేషన్ కూడా రాయండి, వాట్ ఈజ్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని రాసి చివరిలో ఇక్కడ ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏమంటే స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారని, లేదా ఇద్దరు పిల్లల పేర్లు ఇచ్చి వాళ్ళ ఆన్సర్ ఈ విధంగా ఇచ్చారు, మీరు ఎవరితో ఏకీభవిస్తున్నారు అని అడుగుతున్నారు. కాబట్టి మీరు అంతా రాసేసిన తర్వాత చివరగా అది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి.
స్టూడెంట్ ఏ ఆన్సర్ కరెక్టా, స్టూడెంట్ బి కరెక్టా అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. దానికి సపరేట్గా మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్ కదా. ముఖ్యంగా మీరు మోడ్, మీడియన్ పైన ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మోడ్ అంటే కేవలం 2 కాలమ్స్ ఇచ్చిన ప్రాబ్లం నిలువుగా రాయడము, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర లైన్ వేసినామంటే కూడా మీరు అక్కడ మోడల్ క్లాస్ని ఐడెంటిఫై చేసినట్టే. కాబట్టి ఆ విధంగా రాస్తే కూడా మీకు మార్కులు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మీడియన్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేయాలి. తర్వాత ఫార్ములా రాసి చివర్లో ఆన్సరు మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సరు లేదా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆన్సర్ రాసి చిన్న బాక్స్ వేయండి. ఈ ప్రజెంటేషనే ఇంపార్టెంట్. ఇంకా ప్రాబబిలిటీలో ఉండేది కేవలం ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక ఫార్ములా. ఆ ఫార్ములా పైనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇది ముఖ్యంగా డెక్ ఆఫ్ కార్డ్స్ పైన రావచ్చు, లేదా నెంబర్ కార్డ్స్ 100 నెంబర్ కార్డ్స్ లేదా 90 నెంబర్ కార్డ్స్ పైన ఉన్నాయి కదా, ఈ ప్రశ్నలు ఎక్కువగా అక్కడ చూసుకోండి. గ్రాఫ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ 5 ప్రశ్నలు మనకి ముఖ్యంగా 40 మార్కులు తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి నీట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ 8 మార్క్స్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్లో నీట్గా రాస్తా వస్తారు కాబట్టి ఇది రాయండి. తర్వాత 4 మార్క్స్ తీసుకుంటే 21 క్వశ్చన్ ప్రాబబిలిటీలో ఇక్కడ మనం ఆన్సర్ రాయాల్సిన పని లేదు. కేవలం వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళే ఒక మోడల్ క్వశ్చన్ ఇచ్చేసినారు. ఆ క్వశ్చన్ని మనం అట్లాంటి 4 క్వశ్చన్స్ తయారు చేస్తే చాలు. ఇక్కడ పిల్లలు కొంతమంది చేస్తున్న తప్పేమంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ 1గా పెడతాన్నారు, 3 రాస్తున్నారు, నెంబర్లు వేసుకొని 4 వచ్చేసింది కదా అని. అది తప్పు. వాళ్ళు ఇచ్చింది కాకుండా మీరే 4 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఇది తప్పనిసరిగా ఈజీగా ఆన్సర్స్ మార్క్స్ వచ్చే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ 21. ఇంకా 22లో మనకి స్టాటిస్టిక్స్ పైన ఫార్ములా, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టర్మ్స్ వస్తుంది. 28th క్వశ్చన్గా ప్రాబబిలిటీలో గ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్. గ్రాఫ్ ఇచ్చేసి దాంట్లో అడిగే క్వశ్చన్లు కేవలం ఈ 6 4 అడుగుతారు. 1, వాట్ ఈస్ ది షేప్, ఇచ్చిన గ్రాఫ్ యొక్క షేప్ ఏమి, పెరాబోలా. 2, ఇచ్చిన గ్రాఫ్ బహుపది ఏమి, పాలినామియల్ ఏమి, వాట్ ఈస్ ది పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ జీరోస్, మీకు తప్పనిసరిగా 2 జీరోస్ ఇస్తారు కాబట్టి 2 జీరోస్. వాట్ ఆర్ ది జీరోస్, అవి ఎక్స్ యాక్సిస్లో ఎటుపక్క ఎక్కడెక్కడ కట్ చేస్తున్న నెంబర్లు వాళ్ళే ఇచ్చుంటారు. సో ఎక్స్ యాక్సిస్ ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ రాయాలి. 2, 4, 2 - 4 ఏదో ఉంటాయి కదా, అవి రాయాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్, ఆ జీరోస్ వాల్యూస్ని ఇప్పుడు 2, 4 అనుకోండి, 2 + 4, 2 - 4 అనుకోండి, 2 + -4. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఆ రెండింటిని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ 2 × 4 లేదా 2 × -4 ఈ విధంగా రాయాలి. అంతే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కేవలం 4 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలు అంటే 21, 22, 28 తప్పనిసరిగా అటెంప్ట్ చేస్తే నేర్చుకుంటే 12 మార్క్స్. ఇందాక 40, ఇప్పుడు 12, 52. సో చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. తర్వాత డెఫినేషన్స్ చెప్పుకున్నాం. త్రిభుజంలో ఒక డెఫినేషన్, క్రైటీరియాస్ డెఫినేషను. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 2 డెఫినేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. చూడండి 40 + 12 + 4. సో మొత్తంగా మనకి ఈజీగా 52 + 4 56 మార్క్స్ వచ్చేసినాయి. ఇక సర్కిల్స్ చాప్టర్లో నుంచి డయాగ్రామ్స్, ట్యాంజెంట్ని గీయడము, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 ట్యాంజెంట్స్ గీయండి, లేదా ఒక ఇచ్చిన లైన్కి ఒక ట్యాంజెంట్ ఒక సీకెంట్ గీయండి అనే డయాగ్రామ్స్ బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది 1 మార్క్కి అడుగుతున్నారు. ట్యాంజెంట్స్లో 2 మార్క్స్, సర్కిల్స్ చాప్టర్లో 2 మార్క్స్కి వస్తే లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా ఈజీగా డయాగ్రామ్లో చూపించవచ్చు. మనకు అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, అందులో రేడియస్ ఏది, హైపోటెనస్ అంటే మనకి డిస్టెన్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఏది, లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఏది, ఈ 3 చూపించి వాడు ఏమేమి ఇచ్చినాడు ఏం కనుక్కోవాలో పైథాగరస్ థియరం అప్లై చేస్తాము. ఇక్కడ ఒక పాయింట్ తప్పనిసరిగా మెన్షన్ చేయొచ్చు, ఏమని, రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్. ఈ చిన్న వర్డ్ రాస్తే కూడా మీకు 1/2 మార్క్ వచ్చే అవకాశం ఉంది. సో సర్కిల్స్ చాప్టర్లో నుంచి
1 మార్క్ డయాగ్రామ్గా, 2 మార్క్స్ లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ పైన, 4 మార్క్స్ వచ్చి థీరమ్స్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి గీసే ట్యాంజెంట్స్ లెంగ్త్స్ ఈక్వల్గా చూపండి అనే థీరము, లేదా డయామీటర్ దగ్గర ప్యారలల్గా గీసిన ట్యాంజెంట్స్ ప్యారలల్గా ఉంటాయి. ది ట్యాంజెంట్స్ డ్రాన్ అట్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్, a parallelogram circumscribing a circle is a rhombus, or the sides opposite parallelogram, the adjacent sides, the sides opposite parallelogram are circumscribing a circle are equal. ఈ 4 థియరమ్స్ 4 మార్క్స్లో ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా నేర్చుకున్నామంటే చాలా ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. తర్వాత మీ ప్రజెంటేషన్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, యువర్ ప్రజెంటేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 20 minutes బిఫోర్ కానీ క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకొని క్వశ్చన్ నెంబర్ వేసామా లేదా, ప్రాబ్లం అయిపోతూనే లైన్ పెన్సిల్తో నీట్గా డ్రా చేసినామా, ఆన్సర్ని హైలైట్ చేస్తున్నామా లేదా, ఆన్సర్ రాస్తున్నామా లేదా అనేవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మ్యాథ్స్లో మంచి మార్క్స్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్.